నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 12 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేసి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి వీడియోస్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ 12 5G 108 మెగాపిక్సెల్ క్రియేట్ పోర్ట్రేట్ మాస్టర్ అని బాగా చూపించారు. ఇక్కడ వాచ్ లైక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ 3x జూమ్ వస్తుంది అనమాట. 950 nits సన్లైట్ డిస్ప్లేతో పాటు వస్తుంది. బాగుంది. అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ గోస్ టు రియల్మీ వాళ్ళ వెబ్సైట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 108 మెగాపిక్సెల్ 3x జూమ్ పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. 45 వాట్ సూపర్ చార్జర్ 5000 mAh బ్యాటరీతో పడుతుంది. సో ఛార్జింగ్కి ఐ థింక్ గంట పడుతుండొచ్చు. ఫుల్ ఛార్జ్ కానీ ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. మీకు 8GB ర్యామ్ ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్ వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ 6nm ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. మీడియా డైమెన్సిటీ 6100+ అనమాట. 5G స్మార్ట్ ఫోన్. సో 5G స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. డ్యువల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. 950 nits సన్లైట్ డిస్ప్లేతో పడుతుంది. ట్రెండీ వాచ్ డిజైన్తో పడుతుంది. ఇక్కడ 2 కలర్స్ వస్తుంది. అన్న బాగుందిగా అన్న, లుక్ బాగుంది, అంత బాగుందిగా అన్న అంటే ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఆఫర్స్ కూపన్స్ అప్లై చేస్తే మాత్రం 15,000కి వస్తుంది. అండ్ వితౌట్ ఆఫర్స్ అయితేనేమో యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 17,000 అనమాట, అంటే 17,000. ఇక్కడ స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది అనమాట. ట్వైలైట్ పర్పుల్, ఇది ట్వైలైట్ పర్పుల్ అనమాట. తర్వాత ఇది వుడ్లాండ్ గ్రీన్ కలర్. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేండేసరికి 17,000 ఉంది. చాలా మంచిగా అనిపించింది. తర్వాత 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేండేసరికి 18,000 ఉంది. సో బేస్ వేరియంట్ సరిపోతుంది యావరేజ్ కన్జ్యూమర్కి. ఒకవేళ ఇట్లా తీసుకోవాలి బేస్ వేరియంట్ తీసుకోవచ్చు. లేదన్నా ఫోన్ తీసుకోవడం కానీ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ కాకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కొంచెం డిస్కౌంట్ అయితే జరుగుతున్నట్టుంది. అంటే నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉందన్నమాట అమెజాన్లో. అండ్ గ్రేట్ గోస్ టు అమెజాన్ వెబ్సైట్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 8GB ర్యామ్ వేరియంట్ కూడా కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట అమెజాన్లో. అండ్ ఇంకొక వెబ్సైట్ ఏమైనా ఉందా అని అంటే ఎస్ ఉంది. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. సో ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఎక్స్ట్రా చార్జెస్ ఏవైతే అవి తీసేసారు. ఇక్కడ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. 6GB ర్యామ్ వేరియంట్, 8GB ర్యామ్ వేరియంట్ అనేసి అయితే క్రెడిట్ కోస్ట్ సోర్స్ క్రెడిట్ వీళ్ళకి ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అనమాట. సో నాకైతే ఇక్కడ మంచి విషయం ఏంటంటే నచ్చింది ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ 15-16,000 మధ్యలో వస్తుంది. కూపన్స్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేస్తే అయితే ఇంకా తక్కువకు వస్తుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమనేసి అయితే కంపల్సరీ పక్కా చెప్తాను. ఇక్కడ హైర్ వేరియంట్ కూడా ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. సో 8GB ర్యామ్ కంటే కూడా 6GB ర్యామ్ మస్తు అయిపోతుంది. ఆ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆబ్వియస్గా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోన్స్ వస్తాయి. మన వాళ్ళు ఇది పాత పడకపోతే స్లోగానే మళ్ళీ అట్లనే కొంటారు, లేకపోతే ఎక్స్చేంజ్లో అవి యూజ్ చేస్తారు. సో బేస్ వేరియంట్ తీసుకోమనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తున్నాను. మీరే తీసుకుంటారు అనేసి అయితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. సో కమింగ్ టు మంచి విషయాలు ఏంది స్మార్ట్ ఫోన్ కంటే ఫస్ట్ సింపుల్ చెప్పుకోవాలంటే లుక్స్ బాగున్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. లుక్స్ కూడా నాకు మంచిగా అనిపించింది అంటే అదే అనమాట. లుక్స్ చాలా బాగా అనిపించింది. 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మీకు ఏ జంజాట్ కూడా ఉండదు. ఇక్కడ ఐ థింక్ అమెజాన్లో ఈజీగా చూపించేస్తుండొచ్చు. సో ఇక్కడ ర్యామ్ స్టోరేజ్ గురించి ఉంది, డిస్ప్లేస్ అని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చూపించారు అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఏ కేటగిరీకి ఏమేమి ఉన్నాయనేసి అయితే క్లియర్గా మెన్షన్ కూడా చేసారు అన్నమాట. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే లుక్ బాగుంది. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే డ్యూయల్ మైక్ పోర్ట్స్ వస్తున్నాయి పైన అండ్ కింద కూడా. అండ్ సిమ్ స్లాట్ వస్తుంది. డౌన్లోడ్ స్పీకర్స్, Type-C పోర్ట్ అండ్ 3.1 జాక్తో పాటు వస్తున్నాయి. మామూలుగా ఈ మధ్యకాలంలో 3.1 జాక్ తగ్గుతుంది. సో మన వాళ్ళు బాగానే ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే టచ్ బటన్స్ లాక్ బటన్ అండ్ వాల్యూమ్ లాకర్ కీస్ అనమాట. సో ఓవరాల్గా చాలా మంచి స్మార్ట్ ఫోన్ అనిపిస్తుంది నాకు. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏందన్నా అంటే సో ఫస్ట్ డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే ఒకటే ఏంటంటే సెల్ఫీ కెమెరా. ఫస్ట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఈ సెల్ఫీ కెమెరా ఇస్తారు. సో లేదన్నా కరెక్ట్ చూడన్నా అంటే ఇక్కడ మెన్షన్ చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అట్లీస్ట్ 16 మెగాపిక్సెల్ కానీ
లేకపోతే 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చింటే బాగుండేది అనేసి అనిపిస్తుంది. ఈ ప్రైస్ కేటగిరీకి వ్యాలిడ్ కాదనమాట. అండ్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది. సో ఇది ఎల్సీడీ డిస్ప్లే, AMOLED డిస్ప్లే కూడా కాదు. యాక్చువల్లీ AMOLED ఇవ్వాల్సింది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా లేదనమాట ఇక్కడ. సో అదొక డ్రాబ్యాక్. అండ్ 6100 ప్లస్ ప్రాసెసర్ ఇస్తారు. సో ఇది 6100 ప్లస్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి నార్మల్గా 15,000 లోపల వచ్చే స్మార్ట్ ఫోన్స్లో ఈ ప్రాసెసర్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో అదొక్కటి డ్రాబ్యాక్ అనమాట. మీకు హైలైట్లో కూడా మెన్షన్ చేశారు కదా, 6 నానోమీటర్ది 5G ప్రాసెసర్, డైమెన్సిటీ 600 ప్లస్. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో 15,000 లోపల వస్తే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. అందుకే మన వాళ్ళు ఏం చేశారు, ఆఫర్లో 15,000 అని చూపించారు. సో బై డిఫాల్ట్గా 15,000 వచ్చి ఆఫర్లో మీకు 14,000 వచ్చి ఉంటే ఇట్లా సూపర్గా ఉండేది. సో బిలో 15,000 అంటే మంచి వాల్యూ ఫర్ మనీ అనమాట. సో 15,000 లోపల వస్తే మాత్రం కొనుక్కోండి అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. లేదంటే పోయి దీనికి వేరే మంచి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ 17,000 పడుతుంది. సో దానికి మంచి ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీకు మోటరోలా నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే ఉందన్నమాట. ఏది ఈ స్మార్ట్ ఫోన్ అంటే మోటరోలా G54 5G ఉంది. అండ్ ఆల్సో మన లావా మొబైల్స్ నుంచి కూడా రీసెంట్గా రిలీజ్ అయిన ఇంకొక మంచి స్మార్ట్ ఫోన్ ఉంది. ఏంటంటే లావా ప్లేస్ కర్వ్డ్ 5G స్మార్ట్ ఫోన్ ఉంది. సో అది కూడా రీసెంట్గా లాంచ్ అయింది. ఆ స్మార్ట్ ఫోన్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. సో ఇది ఫ్లాట్ డిస్ప్లేతో పాటు వస్తుంది, అది కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. సో ఒక 1000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పెడితే గిట్ట. సో ఒకసారి కన్సిడర్ చేసుకొని పోయి ఈ స్మార్ట్ ఫోన్స్ ఆ స్మార్ట్ ఫోన్స్కి మన కంపారిజన్ వీడియో ఏమంటే కింద కామెంట్ చేసి మ్యాక్సిమం వితిన్ 1 డేలో రిప్లై చేయడానికి. అండ్ ఆ వీడియో అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి బై. ఓవరాల్గా చూసుకుంటే ఒకే ఫోను. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ముందే చెప్తున్నా బై, సేల్స్ ఆఫర్స్ వచ్చినాక తీసుకోవాల్సి ఒక చిన్న అడ్వైజ్ అనమాట. సో ఫైనల్గా అయితే ఒకటే మాట చెప్తున్నా బై, ఈ స్మార్ట్ ఫోన్ అయితే బడ్జెట్లో బాగా తీసుకొచ్చారు. 16,000 మధ్యలో ఆఫర్స్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు సేల్ స్టార్ట్ అయిపోతుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే సేల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కాదు, కానీ ఇది స్మార్ట్ ఫోన్ ఇప్పుడు లాంచ్ అయింది ఒక 2-3 నెలలు ఆగండి, మనకి సమ్మర్ సేల్ లేకపోతే వేరే సేల్స్ వస్తాయి కదా, అప్పుడు పర్చేస్ చేసుకోమని అయితే అంటారు. ఎందుకంటే అప్పుడు డిస్కౌంట్ వస్తుంది, స్మార్ట్ ఫోన్ మీద డిస్కౌంట్ వస్తుంది. అండ్ అప్పుడు కూడా మనకు కార్డ్ ఆఫర్స్ ఉంటాయి. సో అప్పుడు అప్లై చేసుకుంటే ఇంకొంచెం తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టయితే నేను అడ్వైజ్ చేస్తున్నాను. ఈ స్మార్ట్ ఫోన్ మీద ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియో కడతాక ఎవరితో ఇష్యూ వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.